కేసీఆర్ సంబంధించినటువంటి సిట్ విచారణ మరికొద్దిసేపట్లో స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సిట్ విచారణకు సంబంధించి ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ విచారణ పేరు మీద ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నట్టు కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంతకుముందే మా ముగ్గురు నేతలను విచారణించారు. మా మాజీ మంత్రి హరీష్ రావు గారిని, మాజీ మంత్రి కేటీఆర్ గారిని, సంతోషరావు గారిని ఎక్కడ ఏం తేలలేదు. ఇప్పుడు పెద్ద ఆయనను, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతను ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావంటే ఆయన పుణ్యం కాబట్టి నువ్వు ఆయనకే సిట్ విచారణ పంపించినావంటే చట్టాన్ని గౌరవించి అంత పెద్ద ఆయన కూడా వచ్చి వారికి వివరణ ఇవ్వబోతూ ఉన్నారు. ఆయన గిట మీరు ఒక బీఆర్ఎస్ పార్టీని మీరు నాశనం చేయాలనే ఏకైక కంకణం కట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఇది ఒక కుట్ర. చట్టం అందరికీ సమానమే, ఎవరు కూడా దాంట్లో అతిథులు గారు. కేసీఆర్ అయినా కూడా చట్టం ముందు వెళ్లాల్సిందే, విచారణకు ఎక్కడికి రమ్మన్నా రావాల్సిందే అంటూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చట్టాన్ని గౌరవించే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అంత పెద్ద మనిషిని కూడా, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు చట్టాన్ని గౌరవించే ఇలా సిట్ విచారణకు హాజరయ్యారు. కానీ ఇక్కడ కూడా ఏం తేలదు. ఆయన అలాంటి వ్యక్తి కాదు, ఏ ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. ఇంత పెద్ద రాష్ట్రాన్ని సాధించి ఎన్నో ఉద్యమాలు చేసి సావు నోట్ల తలకాయ పెట్టి మరి సావుకు దగ్గర పోయి ఇలా రాష్ట్రాన్ని సాధించిన ఆయన పుణ్యాలను ఒక ముఖ్యమంత్రి మీ మంత్రులయ్యి ఈరోజు ఆయనపైనే సిట్ విచారణ చేస్తూ బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలనే ఏకైక లక్ష్యం బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏకమై ఈరోజు కేసీఆర్ గారు లేకుంటే మేము అనుకున్నది చేస్తాం, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తామనే ఆలోచనతోటే చేస్తున్నట్టు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అభియోగాలు నమోదైన ప్రతిసారి కూడా ప్రజలను డైవర్ట్ చేస్తూ ఉన్నారు, ప్రజలను ఎమోషనల్గా గురి చేస్తూ ఉన్నారు, తెలంగాణ సెంటిమెంట్ను ప్రతిసారి వాడుతూ ఉన్నారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీజేపీ పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనాయి. ఇప్పుడు ఎట్లాగూ ఈ మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి, ఏదో కేసీఆర్ గారిని ఏదో విధంగా అరెస్టు చేస్తే ఏదో చేస్తే మేమంతా ఆయనకు అపోహాలు మోపితే మేము గెలుస్తాం అనుకుంటారు. కానీ 90% మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మీరు ఎంత అణిచేయాలనుకుంటే బీఆర్ఎస్ అంత లేస్తుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి కాబట్టి 2 ఏళ్లలో మీరు చేసింది ఏం లేదు. మేము తిరుగుతూ ఉన్నాం, మేడ్చల్, ఎల్లంపేట, మరి అలియాబాదు, మరి ఇవన్నీ మున్సిపాలిటీలో మా మాజీ మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రావు. మా నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాం. మరి ఏ సిట్ విచారణ చేసినా ఏమి తేలదు, అంత ఉత్తుతుంది. అది ప్రచారంలో తిరిగినప్పుడు ప్రజలంతా ఏం చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి? కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో చేసింది ఏం లేదు. కరెంటు పోతుంది, నీళ్ళు వస్తలేవు, మరి ట్యాక్సీలు పెరిగినాయి. ఈ పల్లెలలో కూడా మున్సిపాలిటీలు చేసిర్రు, పల్లెలను జిహెచ్ఎంసీ చేసిర్రు. భారం మోపి పల్లెలలో ఉన్నటువంటి భూములపైన, పేదలపైన భారం మోపి హైదరాబాద్ ధనికులకు పెట్టాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డి చేస్తుండు. కాబట్టి మా కేసీఆరే బాగుండే, కేసీఆరే ఈ దెబ్బతోటి రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్తామని పల్లెలన్నీ డిసైడ్ అయ్యింది. అంటే పట్టణాలంతా కూడా శరవేగంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం, పట్టణాలన్నీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉన్నాం, రాబోయే రోజుల్లో 4th సిటీ కూడా నిర్మిస్తూ ఉన్నాం అంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఆ రోడ్లపై ఉన్నటువంటి తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసిన పాపానాలు పోతలేరు, ఆ మున్సిపల్ కార్మికులకు కూడా జీతాలు ఇస్తలేరు. అసొంటి మీరు ఏం పల్లెలను ఏం అభివృద్ధి చేస్తారని కూడా ప్రజలు అడుగుతారు. ఖచ్చితంగా మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా విజయం సాధిస్తుంది. మళ్ళీ ఇలాంటి విచారణలు కనుక జరిగితే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అధినేత కేసీఆర్ కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, వెనక్కి తగ్గి భయపడే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మరి మౌనం పాటించాలని చెప్తున్నారు. కానీ ఆయన ఒక పిలిపిస్తే రాష్ట్రం అంతా అగ్నిగుండం అవుతుంది, రేవంత్ రెడ్డి కొట్టుకపోతాడు. కానీ కేసీఆర్ గారు అట్లా కాదు, బొంత పురుగు కూడా ముద్దాడే నాయకుడు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఎంతోమంది మంచి మంచోళ్ళతో ఎదుర్కొండు, ఈయన ఓ లెక్కన ఆయనకు అని కూడా తెలియజేస్తాము.